Garuda Express, an international courier service. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. సమ్మర్ లో రావాల్సిన డీజే జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే డీజే తర్వాత బన్నీ భారీ ప్లాన్ రెడీ చేశారని సమాచారం. అయితే బన్నీ భారీ ప్లాన్ ఏంటి? బన్నీ డీజే తర్వాత రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, మెగా బ్రదర్ నాగబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. త్వరలోనే ఈ భారీ చిత్రాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బన్నీ తమిళ డైరెక్టర్ లింగుస్వామితో సినిమా చేయాలి. తెలుగు, తమిళ్లో ఈ చిత్రాన్ని చేయనున్నారు. ఆల్రెడీ చెన్నైలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు బన్నీ ప్లాన్ మార్చి భారీ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ భారీ మూవీ ఎవరితో అంటే ఇష్క్, మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్తో అని తెలిసింది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ అఖిల్తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అఖిల్తో సినిమా పూర్తయిన తర్వాత విక్రమ్ కుమార్తో సినిమా చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడట. ఈ మూవీని దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో రూపొందించాలనేది ప్లాన్. విక్రమ్ కుమార్ 13B చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తెలుసు. కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇదే కనుక జరిగితే ఈ మూవీతో బన్నీ బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం.